శివ సూత్రాలు 14వ సూత్రం. దృశ్యం శరీరం. ఈ శరీరం కనిపించే నేను. ఇది తనలో నిజమైన స్వయాన్ని అదృశ్యంగా కలిగి ఉంది. 3. శరీరం, ప్రపంచం, ఆత్మ పరస్పర సంబంధం. యోగి మొత్తం విశ్వాన్ని శివునిగా భావిస్తాడు. అతనికి శివునికి మించిన స్థితి లేదు. అతని వ్యక్తిగత అనుభవం శివునికి భిన్నంగా లేదు, వేడికి అగ్నికి భిన్నంగా లేనట్లుగా. మాయ వలన ఏర్పడిన ఈ వ్యక్తిగత అహంకారమే అన్ని కష్టాలకు కారణం. వాస్తవంగా సర్వం ఈశ్వరమయం. దృశ్యం శరీరం సూత్రం మనకు కనిపించే భౌతిక రంగానికి ఉపరితల స్థాయిలో చేసే ఐక్యతను అధిగమించి అన్ని ఉనికికి అంతర్గతంగా ఉన్న అజ్ఞేయమైన అపారమైన స్వరూపాన్ని గుర్తించమని ఆహ్వానిస్తుంది. ఆత్మిక సాధకులకు ఈ సూత్రం మొత్తంగా ఒక గొప్ప బోధనగా నిలుస్తుంది. శరీరం, ప్రపంచం మరియు ఆత్మ మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి 2 పరస్పర పూరక దృష్టి కోణాలను అందిస్తుంది. ఇవి 2 సాధకుడిని విముక్తి వైపు నడిపిస్తాయి. ప్రసాద్ భరద్వాజ. పూర్తి వివరణ వీడియో లింక్ బయోలో ఉంది. సబ్స్క్రైబ్ చైతన్య విజ్ఞానం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రసాద్ భరద్వాజ.